శుభోదయం. మనం ఇప్పుడు చూస్తూ ఉన్నటువంటి శివలింగం మహాపంచముఖేశ్వర శివలింగం. ఇది భారతదేశంలో ఇంతవరకు లభించినటువంటి శివలింగాలలో మొదటిది. ఇటువంటి శివలింగం ఇంతవరకు ఎక్కడా మనకు లభించలేదు. అందుమూలంగా దీనికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ శివలింగం 4.5 అడుగుల ఎత్తు, 3.5 అడుగుల చుట్టుకొలత కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఈ శివలింగం మీద 5 మానవ ముఖాలు చెక్కబడి ఉన్నాయి. ఈ 5 మానవ ముఖాలు కూడా ఒకదానికి మరొకటి సంబంధం లేనట్టుగా 5 రకాల ముఖాలని మనం చూస్తున్నాం. ఇలా శివలింగం మీద మానవ రూపం ఉండటం గుడిమల్లం శివలింగం మీద మనం చూశాం ఇంతకు మునుపు. పరశురామలింగం గుడిమల్లం పరశురామేశ్వర స్వామి ఆలయంలో ఇటువంటి శివలింగం, ఇది క్రీస్తు పూర్వం 2వ శతాబ్దంది అని చరిత్రకారులు ఒప్పుకున్నారు. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నటువంటి ఈ శివలింగం మీద 5 మానవ ముఖాలు ఉన్నాయి. ఈ 5 ముఖాలు కూడా వేరువేరు ఆకృతుల్లో ఉన్నాయి. ఇటువంటి శివలింగం భారతదేశంలో లభించలేదు ఇంతవరకు అని చెప్పి ఇంతకు ముందే మనం చెప్పుకొని ఉన్నాం. ఈ 5 ముఖాలు కూడా చుట్టూ శివలింగానికి ఒక 10 అంగుళాలు అగ్రభాగంలో 10 అంగుళాల కిందగా చెక్కబడి ఉన్నాయి. ఇలా శివలింగం మీద మానవ ముఖాలు చెక్కటము అనేటటువంటి సంప్రదాయం ఉన్నట్టుగా ఇంతవరకు మనకు తెలియదు. పూర్వకాలంలో రాజులను ఓడించిన తర్వాత వారి చిత్రాలని లేక వారి బొమ్మలని గండపెండేరం మీద వేయించుకునే అలవాటు ఉన్నట్టుగానే, తమ ఇష్టదైవాన్ని లాకెట్లో పెట్టుకున్న అలవాటు ఉన్నట్టుగానే, ఈ గుడిమెట్టను పరిపాలించినటువంటి త్యాగిరాజులు తమ తండ్రుల తాతలను పరమేశ్వరుని చెంత ఉన్నారనే అనుభూతి చెందించడానికి ఈ చిత్రాలను గీయించుకున్నారేమో అనేటటువంటి సందేహం ఒకటి వస్తుంది. అదిగో చూడండి, శివలింగం మీద 5 ముఖాలు కనిపిస్తున్నాయి స్పష్టంగా. ఆ 5 ముఖాలకి కూడా కుంకుమ బొట్లు, ఒక ముఖానికైతే ఖచ్చితంగా విభూతి రేఖలు అడ్డంగా గీసి ఆ పైన కుంకుమ బొట్టు కనిపిస్తున్నాయి. స్పష్టంగా మనం చిత్రంలో ఆ రూపాలను చూడవచ్చు. ఈ విధమైనటువంటి శివలింగం ఇంతవరకు మనకు లభించలేదు. ఇదే మొదటిది భారతదేశంలోని. మళ్ళొక్కసారి చెబుతున్నాను, ఈ విధంగా శివలింగం మీద బొమ్మలు చెక్కించటము అనేటటువంటి సంప్రదాయం 1-2 శతాబ్దాల్లో గుడిమల్లంలో ఉంది. ఆ తర్వాత ఏ శివాలయంలోనూ ఇది కనిపించలేదు. ఈ శివలింగం కూడా చెక్కించింది కానీ ప్రతిష్ఠించింది కానీ కాదు. సుమారుగా 100 సంవత్సరాలకి పూర్వం మట్టి దెబ్బలు తవ్వుతూ ఉంటే పాటిమన్నులో ఈ శివలింగం బయటపడింది. ఈ ప్రాంతాన్ని గుడిమెట్ట రాజులు 10వ శతాబ్దం నుంచి పరిపాలిస్తూ వచ్చారు. త్యాగి వంశపు రాజులు అంటారు వారిని. ఆ గుడిమెట్ట పరిపాలనలో ఉన్నటువంటి కాండ్రపాడు గ్రామంలో ఈ శివలింగం వెలుగు చూసింది దరిదాపుగా 90 సంవత్సరాలకి పూర్వం. దానిని అలాగే బయటికి తీసి ఈ శివలింగానికి కూడా గుడిమల్లం శివలింగం లాగానే పానమట్టం లేదు. పానమట్టం లేకపోయినా కానీ బయట దొరికే రాయితో పానమట్టాన్ని సృష్టించి దానితోనే చాలాకాలం షట్కోణాకృతిలో అంటే 6 అంచులు వచ్చేటట్టుగా ఒక దేవాలయాన్ని నిర్మించి దానిలో కొంతకాలం ఉంచారు. ఆ తర్వాత భక్తులు దాతలు ముందుకు రావటం, ఒక భవ్యమైన దివ్యమైన ఆలయాన్ని వారు నిర్మించుకోవటం, దానిలో ఈ స్వామిని పూజించుకోవటం ప్రస్తుతం జరుగుతూ ఉంది. అయితే ఈ శివలింగం మీద 5 ముఖాలు ఉండటమే కాకుండా ఆ శివలింగాలకి ఆ ముఖాలకి పైన ఉష్ణీషాలు ఉన్నాయి. ఉష్ణీషాలు అంటే దైవ దర్శనానికి వెళ్ళేటప్పుడు ఇప్పుడు పూరి లేక మైసూరు మహారాజులు ధరించేటటువంటివి. అదిగో చూడండి, ఎంతమంది భక్తులు స్వామికి సేవలు చేస్తూ కనిపిస్తున్నారోను. ఆ ఉష్ణీషాలకి అదిగో అమ్మవారు రాజరాజేశ్వరి దేవిని కూడా ప్రతిష్ఠించుకున్నారు. తర్వాత ఇది రాజరాజేశ్వరి దేవి ప్రతిష్ఠ తప్పితే స్వామివారు మాత్రం లభించిందే, దాంట్లో ఎటువంటి సందేహము లేదు. ఈ విధంగా తవ్వకాల్లో లభించినటువంటి దైవాలు చాలామంది ఉన్నారు. కొండవీడు నవనీత బాలకృష్ణ స్వామి దగ్గర నుంచి అనేకమైన దేవుళ్ళు తురుష్కుల దండయాత్రల మూలంగా తీసుకువెళ్ళి పూజారులు కానీ ప్రజలు కానీ దాచిపెడితే నేలలో అంటే భూమిలో పాతిపెడితే
ఆ తర్వాతి కాలంలో మళ్ళీ వెలుగు చూసి మళ్ళీ పూజలు అందుకుంటూ ఉన్నటువంటి ఘట్టాలు మాగల్లు దగ్గర నుంచి సరాసరి వెళ్ళిపోతే నా నవనీత బాలకృష్ణుల వరకు కూడా మనకు సాక్ష్యాలు దొరుకుతున్నాయి. ఇదిగో ఈ ఆలయంలో కనిపించేటటువంటి మరొక విశేషం, ఈ శివలింగంతో పాటు మరొక చిన్న చిన్న శివలింగాలు ఒక 4 దొరికాయి. వాటికి పానమట్టాలు ఉన్నాయి. దీనికి పానమట్టం లేకపోయినా తర్వాత దానికి పానమట్టం చేయించుకున్నారు. ఇప్పుడు చూస్తే 3 పానుమట్టాలు ఎత్తుగా ఉండటానికి 3 పానుమట్టాలను బిగించి స్వామిని సేవిస్తూ వస్తున్నారు. ఇదిగో లింగం మీద కనిపించేటటువంటి 5 ముఖాలకు పైన తలపైన దైవ దర్శనానికి వెళుతూ ఉన్నప్పుడు పెట్టుకునేటువంటి పట్టు ఉష్ణీషాలు, వాటికి కుచ్చులు చెవుల వరకు వేలాడుతూ ఉన్నటువంటివి కనిపిస్తున్నాయి. ఈ అద్భుతమైన సంప్రదాయం ఎప్పటిదో మనందరం కూడా ఒక్కసారి పరిశీలించుకోవాల్సినటువంటి అవసరం కూడా కనిపిస్తోంది దీంతో త్రవ్వకాల్లో స్వామి లభించిన చోటే చతురస్రాకారపు రాతి ఫలకం ఒకటి లభించింది. అదిగో దాన్ని మనం తెర మీద చూడవచ్చు. దీనిలో 4 మూలల 4 వృత్తాలు, మధ్యలో ఒక వృత్తం, అంటే 5 వృత్తాలు చెక్కబడి దానికి పైవైపు మధ్య భాగంలో మీనములు, రెండవ వైపు 2 పూర్ణకుంభాలు, అడుగున ఒక శంఖము ఉన్నాయి. ఈ పూర్ణకుంభాలు అమరావతి స్తూపంలో కనిపించేటటువంటి పూర్ణ కలశాలను పోలి ఉండటం అనేటువంటిది మనం గమనించవచ్చు. ఈ 5 వృత్తాలు కూడా శివలింగం మీద కనిపించేటటువంటి 5 ముఖాలకు సంబంధించినటువంటి విషయాన్ని ప్రస్తావిస్తున్నాయా అనేది అనుమానం. అసలు ఈ చతురస్రాకారపు ఫలకం విగ్రహ ప్రతిష్టా సమయంలో వేసేటటువంటి శాంతి యంత్రం, మా ప్రతిష్టా యంత్రం లాంటిదేమో అనేటటువంటిది కూడా కొంతమంది సందేహాన్ని వెలుబుచ్చుతున్నారు. ఇప్పుడు స్వామి అమ్మవారైనటువంటి రాజేశ్వరి దేవితో కూడి భక్తుల యొక్క సేవలను అందుకుంటున్నారు. కళకళలాడుతున్నటువంటి ఆ దివ్యమైనటువంటి మందిరం చూడముచ్చటగా ఉండి భూలోక కైలాసంగా సేవలు అందుకుంటోంది. స్వస్తి.